జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 కమిషనర్స్ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. ఎలక్షన్ జరపకూడదు చట్ట ప్రకారం. రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి వాళ్ళు వన్ మ్యాన్ షో వద్దు ఈ దేశంలో. ఇది డెమోక్రాటిక్ నేషన్, సెక్యులర్ నేషన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వయలేటెడ్. Article 14, 19, 21 are violated. Article 324 and 3, so many articles I am quoting. Election Commission has responsibility. Therefore, the Honorable High Court, I have approached Chief Justice of India ki already sumoto letter పంపించాను. కనుక నీతి జరగాలని ప్రార్థించండి. అందరికీ ఈ విషయం షేర్ చేయండి. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి. అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడదాం. పాలన రావాలి, పాలన మారాలి. 7569441275కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా, మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి 4లో. టీడీపీని కాదని, బీజేపీని కాదని, బీఆర్ఎస్ని కాదని. అది మన పార్టీ. 120 మంది ఐఏఎస్ ఐపీఎస్లు జైలు. మనది బహుజనుల పార్టీ. మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుల పార్టీకి వ్యతిరేకం. ప్రజాశాంతి పార్టీ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి. రేపు విజయం రావాలని ప్రార్థించండి. థ్యాంక్ యూ. ముద్రగడ పద్మనాభను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఈ 2 పార్టీల్లో ఉన్న కాపులందరూ బయటికి రండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి. పూలే ఆశయాలు నెరవేర్చండి. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్నాం. 86% కంటే పైన. 2 కులాలే 2 కుటుంబాలనే ఏలాలి. నేను మీ కొరకు వచ్చా. దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ 7569441275 కాల్ చేయండి. జాయిన్ అవ్వండి. మార్పు తీసుకొద్దాం. ప్రతి కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పు తీర్చుతాను, అభివృద్ధి చేస్తాను, మీ కన్నీరు తుడుస్తాను. అందరికీ అన్ని విధాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు. స్టీల్ ప్లాంట్ ఎవరు ఆపారు? ఫిబ్రవరి 28ని ఇదే హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసి ఆపడం జరిగింది. కొనకుంటా ఎవరు అమ్ముతున్నారు? మోదీ. ఎవరికి అమ్ముతున్నారు? ఆయన ఫ్రెండ్ అదానికి. ఎంతకు అమ్ముతున్నారు? 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి. అంటే 100 రూపాయలది రూపాయికి అమ్ముతున్నారు. ఎవడైనా సత్తా ఉందా? ఇప్పుడున్న రాజకీయ నాయకులు బీజేపీ, మోదీ తొత్తులా కారా? ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.